మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. ఒకప్పుడు యంత్రాలు ఫ్యాక్టరీల్లో బరువులు మోయటానికి మాత్రమే ఉండేవి. ఆ తర్వాత మన అరచేతిలో మొబైల్ ఫోన్ లాగా మారాయి. కానీ ఇప్పుడు అవే యంత్రాలు మనిషి రూపాన్ని దాల్చి హ్యూమనాయిడ్ రోబోట్స్ ఏకంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లోపల కాలు మోపాయి. ప్రెసిడెంట్ భార్య పక్కన దర్జాగా నడుచుకుంటూ వచ్చి స్టేజ్ మీద స్పీచ్లిస్తున్నాయి. మరోపక్క చైనాలోని మెక్డొనాల్డ్స్ లాంటి పెద్ద పెద్ద రెస్టారెంట్లో మనుషులను పీకేసి రోబోట్లకు ఉద్యోగాలు ఇస్తున్నారు. అసలు ప్రపంచం ఎటు వెళ్తోంది? టెక్నాలజీ పేరుతో మానవ జాతిని ఏ భయంకరమైన బానిసత్వంలోకి నెట్టేస్తున్నారు? మన పిల్లల మెదళ్లను కంట్రోల్ చేయడానికి, మన ఉద్యోగాలను లాక్కోవడానికి తెర వెనుక జరుగుతున్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కుట్రేంటి? ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన అమెరికా వైట్ హౌస్లోని ఈస్ట్ రూమ్లో జరిగింది. డొనాల్డ్ ట్రంప్ భార్య అయిన మెలానియా ట్రంప్ ఫాస్టరింగ్ ద ఫ్యూచర్ అనే ఒక 2 రోజుల సదస్సును ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటో తెలుసా? భవిష్యత్తులో మన పిల్లల చదువుల్లో, వాళ్ళ జీవితాల్లో టెక్నాలజీ పాత్ర ఎలా ఉండబోతుంది అని చర్చించడం. ప్రపంచం నలుమూలల నుండి ఫ్రాన్స్ అధ్యక్షుడు భార్య బ్రిగిట్టే మాక్రాన్తో సహా 45 మంది దేశాధినేతల భార్యలు ఆ మీటింగ్లో కూర్చున్నారు. సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలనంటే ప్రైమ్ మినిస్టర్ల భార్యలందరూ కలిసి కిట్టి పార్టీ పెట్టుకున్నారు. అందరూ చూస్తుండగా వైట్ హౌస్ కారిడార్లో నుంచి మెలానియా ట్రంప్తో పాటు ఒక స్పెషల్ గెస్ట్ నడుచుకుంటూ లోపలికి ఎంటర్ అయింది. అది మనిషి కాదు, అచ్చం మనిషిలాగే 2 కాళ్లతో నడుస్తున్న ఒక రోబోట్, బైపెడల్ హ్యూమనాయిడ్ రోబోట్. దాన్ని చూడగానే అక్కడున్న వీఐపీలందరూ చప్పట్లతో మారుమోగించారు. మెలానియా ట్రంప్ ఏమన్నారంటే, వైట్ హౌస్ కు అధికారికంగా ఆహ్వానించబడిన మొట్టమొదటి అమెరికన్ రోబోట్ గెస్ట్ నువ్వే అని నవ్వుతూ దానికి వెల్కమ్ చెప్పారు. It's fair to state you're my first American-made humanoid guest in the White House. వెంటనే ఆ రోబోట్ మైక్ అందుకుని మాట్లాడటం మొదలుపెట్టింది. నా పేరు ఫిగర్ 3. నన్ను అమెరికాలో తయారు చేశారు. పిల్లలకు టెక్నాలజీతో, విద్యతో సాధికారత కల్పించే ఈ చారిత్రాత్మక ఉద్యమంలో నేను కూడా భాగమైనందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అని పక్కాగా మనిషిలాగే మాట్లాడింది. అంతటితో ఆగలేదండి. ఏకంగా 11 భాషల్లో, ఇంగ్లీష్, బెంగాలీ, స్పానిష్, ఫ్రెంచ్, అరబిక్, జపనీస్, హెబ్రీ మొదలైన భాషల్లో అక్కడ ఉన్న గెస్టులందరికీ అనర్గళంగా వెల్కమ్ చెప్పింది. ఇదంతా వినడానికి చాలా ఫ్యాన్సీగా, అద్భుతంగా ఉంది కదా. కానీ అసలు భయం ఇక్కడే మొదలవుతుంది. Thank you, First Lady Melania Trump, for inviting me to the White House. It is an honor to be at Fostering the Future Together's Global Coalition inaugural meeting. I'm Figure 3, a humanoid built in the United States of America. I am grateful to be part of this historic movement to empower children with technology and education. Welcome. Bienvenidos. Yokoso. Bienvenue. Bem-vindos. Ahlan wa sahlan. Shagatam. Mogasalnabit. Bruchim abaim. Laskavo prosimo. Dobrodošli. Thank you. అసలు ఈ ఫిగర్ 3 రోబోని ఎవరు తయారు చేశారో తెలుసా? కాలిఫోర్నియాలోని సన్నీవేల్కి చెందిన ఫిగర్ ఏఐ అనే ఒక స్టార్టప్ కంపెనీ. వీళ్ళు అక్టోబర్ 2025లో ఈ 3వ తరం రోబోట్ని మార్కెట్లోకి తెచ్చారు. అసలు దీన్ని ఎందుకు కనిపెట్టారంటే, ఇంట్లో బట్టలు ఉతకడానికి, గిన్నెలు కడగడానికి, ఇల్లు ఉడ్చడానికి పనికొస్తుందని వాళ్ళ వెబ్సైట్లో రాసుకున్నారు. కానీ మైండ్ బ్లాక్ అయ్యే లాజిక్ ఏంటంటే, ఇంట్లో గిన్నెలు కడగాల్సిన ఒక మిషన్ కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే అమెరికా వైట్ హౌస్కి వెళ్లి దేశ విద్యా విధానం మీద ఎలా స్పీచ్లిస్తోంది. మెలానియా ట్రంప్ ఆ మీటింగ్లో ఒక భయంకరమైన ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇకపై మన పిల్లలకు ఈ హ్యూమనాయిడ్ రోబోట్లే పాఠాలు చెప్తాయి. ప్రతి క్లాస్ రూమ్లో ప్లాటో అనే ఒక రోబోట్ టీచర్గా ఉంటుంది. ఒక మనిషి టీచర్కి కోపం రావచ్చు, విసుగు రావచ్చు, కానీ ఈ రోబోట్కి ఎప్పుడూ కోపం రాదు, ఎప్పుడూ ఓపికగా ఉంటుంది. ప్రతి పిల్లాడి మైండ్ సెట్కి తగ్గట్టుగా, పర్సనలైజ్డ్గా వాడికి ఎలాంటి చదువు కావాలో ఇది నేర్పిస్తుందని ఆవిడ గొప్పగా చెప్పారు. Imagine a humanoid educator named Plato. Access to the classical studies is now instantaneous. Literature, science, art, philosophy, mathematics, and history. Humanity's entire corpus of information is available in the comfort of your home. Plato will provide a personalized experience, adaptive to the needs of each student. Plato is always patient and always available. Predictably, our children will develop deep critical thinking and independent reasoning abilities. The AI-powered Plato will boost analytics skills and problem solving and adapt in real time to a student's pace, prior knowledge, and even emotional state.
ఒకసారి ఆలోచించండి, ఒక మిషన్ మన పిల్లలకు పాఠాలు చెప్తే వాళ్ళ క్యారెక్టర్ని డిసైడ్ చేస్తే ఆ పిల్లలు ఎలా తయారవుతారు? ఒక మనిషి టీచర్ అయితే పిల్లాడి కళ్ళల్లోకి చూసి వాడి బాధ ఏంటో అర్థం చేసుకుంటాడు, వాడికి నైతిక విలువలు, ప్రేమ, జాలి నేర్పిస్తాడు. కానీ ఒక ఆత్మ లేని యంత్రం మన పిల్లల మెదళ్లను కంట్రోల్ చేస్తే రేపొద్దున మన పిల్లలు కూడా ఎమోషన్స్ లేని, జాలి, దయ లేని రోబోట్లలాగే తయారవుతారు కదా. పిల్లల మెదళ్లలోకి వాళ్ళకు కావలసిన ఏ ప్రోగ్రామింగ్ అయినా బ్రెయిన్ వాషింగ్ చేయడానికి, చాలా సులభంగా ఎక్కించడానికి, దేవుడంటే ఏంటో తెలియకుండా చేయడానికి జరుగుతున్న ఒక అతిపెద్ద కుట్ర ఇది. పిల్లల పరిస్థితి అలా ఉంటే ఇక ఉద్యోగాలు చేసుకుని బ్రతికే యువత పరిస్థితి ఏంటి? ఇక్కడే చైనా నుండి వస్తున్న ఇంకో మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్ చూద్దాం. చైనాలోని అతిపెద్ద నగరమైన షాంఘైలో ఉన్న మెక్డొనాల్డ్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఇప్పుడు మనుషులు పనిచేయట్లేదండి. చైనాకే చెందిన కీనాన్ రోబోటిక్స్ అనే కంపెనీ తయారు చేసిన హ్యూమనాయిడ్ రోబోట్లను ఫ్రంట్ లైన్ వర్కర్స్ గా పెట్టేశారు. కస్టమర్లను పలకరించడం, ఆర్డర్లు తీసుకోవడం, ఫుడ్ టేబుల్ దగ్గరకు తీసుకురావడం, చివరకు రెస్టారెంట్లో నేల తోడవడం అన్నీ ఈ 2 కళ్ళ రోబోట్లే చేస్తున్నాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైన ఒక క్రూరమైన నిజం ఏంటంటే, ఒక పక్క చైనాలో కోట్ల మంది యువత కనీసం చిన్న ఉద్యోగం కూడా దొరకక నిరుద్యోగంతో రోడ్డును పడి అల్లాడిపోతున్నారు. కానీ ఈ పెద్ద పెద్ద కంపెనీలు మాత్రం ఆ యువతకు పనులు ఇవ్వకుండా రోబోట్లను తెచ్చిపెడుతున్నారు. ఎందుకంటే ఒక మనిషికి జీతం ఇవ్వాలి, సెలవులు ఇవ్వాలి. వాడి కోపం వస్తే యూనియన్ పెట్టి స్ట్రైక్ చేస్తాడు. కానీ ఈ మిషన్స్ కి అలుపు ఉండదు, జీతం అడగదు. యజమాని ఏది చెప్తే అది గుడ్డిగా చేసుకుంటూ పోతుంది. కస్టమర్లను, ముఖ్యంగా పిల్లలను ఎంటర్టైన్ చేసి డబ్బులు లాగడానికి ఈ రోబోట్లను ఒక గాలంగా వాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, లేదు మేము మనుషుల ఉద్యోగాలు తీయట్లేదు, జస్ట్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి, చిన్న చిన్న పనులు చేయడానికి ఈ రోబోట్లను హైబ్రిడ్ మోడల్లో వాడుతున్నామని కవరింగ్ ఇస్తున్నారు. కానీ ఇది అక్షరాల పచ్చాబద్ధం. ఈ రోజు నేల తుడుస్తున్న రోబోట్ రేపు కిచెన్లోకి వెళ్తుంది, ఆ తర్వాత మేనేజర్ కుర్చీలో కూర్చుంటుంది. ఒక ఫాస్ట్ ఫుడ్ సెక్టార్లోనే కాదు, రేపు బ్యాంకులు, హాస్పిటల్స్, డ్రైవింగ్ అన్ని రంగాల్లోకి ఏఐ రోబోట్లు రాబోతున్నాయి. కోట్లాది మంది సామాన్యులు రోడ్డును పడుతున్నారు. ఇప్పుడు నేను అడగబోయే ఈ పాయింట్ ఒక స్పిరిచువల్ యాంగిల్లో భయభక్తులతో ఆలోచించండి. మనుషులను తప్పించి యంత్రాలను ఎందుకు తెస్తున్నారు? ఎందుకంటే అబ్సల్యూట్ కంట్రోల్. మనిషికి ఒక ఆత్మ ఉంటుంది, వాడికి ఏది మంచో ఏది చెడో దేవుడిచ్చిన ఒక విచక్షణ ఉంటుంది. కానీ యంత్రానికి ఆత్మ ఉండదు, దానిలో ప్రోగ్రాం రాసిన వాడు ఏది చెప్తే అదే చేస్తుంది. బైబిల్లోని దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనంలో ఒక ప్రవచనం ఉంది. అనేకులు నలుదిశలా సంచరించుట వలన తెలివి విస్తరించును. ఈరోజు మనిషి తనకున్న ఆ తెలివితోనే తనను తాను నాశనం చేసుకునే కృత్రిమ మేధస్సును సృష్టించుకున్నాడు. అంతేకాదు, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనంలో అపవాది ఆ మృగం యొక్క ప్రతిమ గురించి ఒక భయంకరమైన మాట ఉంది. ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును, ఆ ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకు దానికి అధికారం ఇయ్యబడెను. ఒకసారి ఆలోచించండి, ఈ విషయాన్ని గమనిస్తున్నారా? ప్రాణం లేని ఒక బొమ్మ మాట్లాడడం ఏంటి? అది మనుషులను చంపమని ఆర్డర్స్ పాస్ చేయడం ఏంటి? ఈరోజు మనం చూస్తున్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్లు మాట్లాడడం లేదా? అవి భవిష్యత్తులో ఆ అపవాది చేతిలో ఒక ఆయుధంగా ఎందుకు మారకూడదు? నీ పిల్లాడికి ఒక రోబోట్ పాఠాలు చెప్తున్నప్పుడు బైబిల్ తప్పు, దేవుడు లేడు, ఈ మృగమే దేవుడని నీ పిల్లాడి బ్రెయిన్ వాష్ చేయడం ఎంతసేపు? నీ ఆర్డర్స్, నీ బ్యాంక్ బ్యాలెన్స్, నీ ఫుడ్ సప్లై మొత్తం ఈ ఆత్మలేని యంత్రాల కంట్రోల్లోకి వెళ్ళిపోతే రేపొద్దున నువ్వు ఆ మృగం ముద్ర వేసుకుంటేనే నీకు ఫుడ్ పెడతాను అని ఆ యంత్రం కండిషన్ పెడితే నువ్వేం చేస్తావు? ఇదంతా టెక్నాలజీ అని సంబరపడుతున్నారా? ఇది సాతాను భవిష్యత్తులో ప్రపంచాన్ని మొత్తం తన గుప్పెట్లోకి తీసుకోవడానికి వేస్తున్న అతి పెద్ద పునాది. ప్రిపరేషన్ ఫర్ ది ఎండ్ టైమ్స్. ఈ విషయాలన్నీ వింటుంటే, చూస్తుంటే కొంచెం భయంగానే ఉంటుంది కదా. కానీ దేవుడు రక్తంతో కడగబడిన మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ లోకపు టెక్నాలజీలు, ఈ రోబోట్లు ప్రపంచాన్ని కంట్రోల్ చేయక ముందే, ఆ భయంకరమైన మహాశ్రమల కాలం రాకముందే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మేఘాల మీద రాబోతున్నాడు. మన ఆత్మీయ కళ్ళు తెరవాల్సిన సమయం ఇది. ఈ లోకంలో వస్తున్న సౌకర్యాలు చూసి మురిసిపోకండి. దేవునితో మీ బంధాన్ని బలపరుచుకోండి. మీ పిల్లల చేతుల్లో సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు పెట్టి వదిలేయకండి. వాళ్ళ చేతికి బైబిల్ ఇచ్చి దేవుని వాక్యం నేర్పించండి. ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మన దేవుని జ్ఞానం ముందు నిలబడలేదని గుర్తుంచుకోండి. ఈ వీడియో ప్రతి క్రైస్తవుడికి, ప్రతి తల్లిదండ్రులకు చేరాలి. ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ బంధుమిత్రులందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ టెక్నాలజీ ముసుగులో జరుగుతున్న కుట్రల వల్ల మీరేమనుకుంటున్నారో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. దేవుని వాక్యపు వెలుగులో ప్రపంచాన్ని గమనించే మన రక్షకుడు ఛానల్కి సపోర్ట్గా నిలబడండి. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో అప్డేట్ కోసం తప్పకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ ద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వస్తుంది. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఈ అంత్య దినాలలో మనకు సిద్ధపాటును కలుగజేసే అనేక విషయాలను ఈ బుక్లో పొందుపరిచాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఇప్పుడే వాట్సాప్ చేయడం ద్వారా మీరు ఈ బుక్ని ఆర్డర్ చేసుకోవచ్చు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.
మేఘమామనునై వచ్చుచున్నాను. రాజాగే రాజు మహిమాన్వితుడే మేఘమామనునై వచ్చు